తెలుగు సినీ ప్రేక్షకులకు డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు సుకుమార్. చాలామంది సుకుమార్ని లెక్కల మాస్టారు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇకపోతే గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన పుష్ప సినిమా ఎటువంటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. కొద్ది రోజుల పాటు సుకుమార్ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా రేంజ్లో మారుమ్రోగింది. కాగా సుకుమార్ దర్శకత్వంలో 2014లో విడుదలైన వన్ నేనొక్కడినే సినిమా గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాను అర్థం చేసుకున్న వాళ్ళకి ఒక గొప్ప చాప్టర్, అర్థం లేని వాళ్ళకు ఒక టఫ్ చాప్టర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది అభిమానులకు వన్ నేనొక్కడినే సినిమా అర్థం కాలేదు. దీంతో సినిమా బాగానే ఉన్నప్పటికీ ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. అయినప్పటికీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా నచ్చకపోయినప్పటికీ విదేశాలలో మాత్రం ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా యుఎస్ఏలో అయితే ఈ సినిమా బాగా ఆడింది. అయితే ఈ సినిమా విషయంలో తెలుగు ప్రేక్షకులను సంతృప్తి చేయలేకపోయాను అని సుకుమార్ అప్పట్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల ఆలోచనలకు అనుగుణంగా ఉండే సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు సుకుమార్. అయితే వన్ నేనొక్కడినే సినిమా ప్రమోషన్స్లో ఒక లైవ్లో పాల్గొన్న సుకుమార్ను లైవ్లో అమెరికాలో ఉండే ఒక ఎన్ఆర్ఐ కాల్ చేసి సుకుమార్తో మాట్లాడుతూ రివెంజ్ సినిమాలను సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెట్టడం అన్నది మైనస్ అని, కథలో లోపాలు ఉన్నాయని, స్టోరీలో దమ్ము లేనప్పుడు లండన్లో చేసిన, దుబాయ్లో చేసిన, అమెరికాలో తీసిన ప్రేక్షకులు చూడరని, తనకైతే తలనొప్పిగా అనిపించిందని సదరు కాలర్ సుకుమార్తో అనగా వెంటనే సీరియస్ అయిన సుకుమార్, మీరు తలనొప్పిగా అనిపించి ఇంత టైం కేటాయించి మాట్లాడుతున్నారంటే మీకు సైకలాజికల్ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు అంటూ లైవ్లోనే కాలర్పై సీరియస్ అయ్యారు. అనంతరం లైవ్లోనే సుకుమార్ సదరు కాలర్కి క్షమాపణలు చెప్పగా, అయితే 2014లో తొలగించిన ఈ వీడియో ప్రస్తుతం మీడియాలో తెగ వైరల్ అవుతోంది.